హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పెసరపప్పుతో లడ్డు చేయబోతున్నాము. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. 250 ml కప్పులో 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది కొంచెం వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా ఉంచేసి దీన్ని కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా మగ్గేదాకా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి పోసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల నెయ్యి పోసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ నెయ్యిలోనే నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పప్పు మంచిగా కలుపుతా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. అప్పుడు మనం ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి పోసాను. దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కిస్మిస్లు, అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం క్యాష్నట్, జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం కట్ చేసి వేసాను, క్రష్ చేసి వేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మన పప్పు చల్లారింది కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెడితే కొంచెం వేడి తగ్గిద్ది. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వకపోతే ఈ పప్పుది పచ్చి వాసన ఉండదు, టేస్ట్ బాగుండదు. అందుకని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయలేదు, ఆ నెయ్యిలోనే గ్రైండ్ అయ్యింది. మంచి పేస్ట్ ఏం కాదు, కానీ కొంచెం రవ్వలాగా ఉండదు, ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ మన దీన్ని కడాయిలోకి, అదే కడాయిలోకి వేస్తున్నాను. దీనిలోకి 1/2 కప్పు షుగర్ వేసాను. అలాగే ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. ఒక పించ్ సాల్ట్. 1/2 కప్పు షుగర్ అనేది కొంచెం మీడియంగా ఉండదు. కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే 3/4 కప్పు దాకా వేసుకోవచ్చు, బాగానే ఉండదు. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ షుగర్ కరగాలి కదా, షుగర్ కరిగి మిక్స్ అవ్వాలి బాగా. ఇప్పుడు ఒక 2 స్పూను నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఇవి బాగా మిక్స్ చేయండి. ఈ షుగర్ పౌడర్ వేసామనుకో, ఇలాగే మిక్స్ చేసుకొని ఇలాగే ఉండలు కట్టుకోవచ్చు, కానీ అంత సాఫ్ట్గా ఉండదు కదా. ఇప్పుడు నేను ఒక 2 కప్పు వాటర్ని, అంటే 250 ml కప్పులో 2 కప్పు వాటర్ని బాయిల్ చేశాను. ఈ వాటర్ కొంచెం కొంచెం వేసి మంచిగా మిక్స్ చేయండి. ఈ వాటర్ అంతా అబ్సార్బ్ అయ్యి ఈ పప్పు కొంచెం నానిపోయిద్ది. అలాగే మంచి సాఫ్ట్గా ఉండలు వస్తుంది, లడ్డు కట్టుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు థిక్ అవుతుంది కదా. నేను 1.5 కప్పు దాకా వాటర్ పోసాను. పోసేటప్పుడు హాట్ వాటరే పోయండి, బాగా బాయిల్ అయిన వాటర్ పోయాలి. కొంచెం నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేస్తే దీనిలో ఉండే వాటర్ అంతా తగ్గిపోయి మంచిగా థిక్గా అవుతుంది. లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకుండానే ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మంచి థిక్గా అయింది కదా, ఇప్పుడు మనం ఆపేసి పక్కన పెట్టుకోవచ్చు. మంచిగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసేసాను. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి. ఒక అరగంట పక్కన పెడితే చాలు. ఇప్పుడు ఇలాగా గట్టిగా ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి అంత బాగా మంచి హెల్తీ లడ్డువే. షుగర్ బదులు బెల్లమైనా వాడుకోవచ్చు. ఎక్కువగా ఇలా హెల్త్ చూసుకునే వాళ్ళు బెల్లం వాడుకుంటే ఇంకా మంచిది. చాలా టేస్టీగా కూడా ఉండదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.